కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ బీఆర్ఎస్ నేతలు విమర్శలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ వచ్చి 100 రోజులే అవుతుంది, ఇప్పటికే ఇంకా మంత్రులు సెట్ అవ్వడం పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో కాని పరిస్థితుల్లో మీరు ఎట్లా విమర్శలు? కార్లలో ఎందుకు తిరుగుతున్నారు? మంత్రుల బంగ్లాలకు ఎందుకు పోయారు? మీరు ముఖ్యమంత్రి మంత్రులు ప్రభుత్వ బంగ్లాలకు మీరు సెట్ కావడానికి 100 రోజులు అంటున్నారు కదా, మీరు ఇళ్లలోకి పోయి బ్లాక్ క్యాట్ కెమెరాలతో ఎందుకు తిరుగుతున్నారు? అవి కూడా సెట్ కావద్దు కదా, సెటిల్మెంట్ కూడా చేయొద్దు కదా, వసూళ్ళు కూడా చేయొద్దు కదా, 100 కోట్లు వసూలు చేయకూడదు కదా సెటిల్ కాకుండా. అంటే సెటిల్ మీరు అవుతారు, రాష్ట్ర ప్రజలని అన్సెటిల్ చేసి అభద్రత భావం లోన్ చేసి ఒక్కటి చెప్పండి అమ్మ, ఒక ఇల్లు కట్టారా? దయచేసి మీడియా మిత్రులను అడుగుతున్నాను, 100 రోజులల్లా ఒక్క ఇందిరా మిల్లో సోనియా మిల్లో అని కట్టారా? దయచేసి చెప్పండి. మీరు ఒక ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఆడబిడ్డలకు 2500 ఒంటరి మహిళా స్కీమ్ ఇవ్వలేదు, రెండోది 4000 పెన్షన్. ఏం చేశారమ్మా? పాత బస్సులలో ఈ మధ్యన మీరు ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారా? మాకు కొన్ని వేల కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ పాత బస్సులలో మా తెలంగాణ ఆడబిడ్డలను ఎక్కించి ఆ నడుము నొప్పులు, ఆ నొప్పులు, ఆ గతుకుల రోళ్ళలో తిప్పుకుంటా ఆడబిడ్డల ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. దయచేసి ఇమ్మీడియట్లీ ఆడబిడ్డలందరికీ ఏ ఆడబిడ్డ అయితే బస్సు ఎక్కిందో ఆ బస్సు ఎక్కిన ప్రతి మహిళకు ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి మెడికల్ అలవెన్స్ కింద. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? నో, ఈ ఫోన్ ట్యాపింగ్ మాత్రం ఇది దుర్మార్గమైనది. ఇది ఎవ్వరూ ఒప్పుకోవడానికి వీల్లేదు. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, అది అసహ్యకరంగా కూడా ఉన్నది. ఎందుకంటే అవి కొన్ని ఆడబిడ్డల సంసారం విడిపోయింది వీళ్ళ వల్ల అని నా కొడుకులు ఎవడైతే యూనిఫామ్ని చెరబట్టి కొవ్వెక్కిన నా కొడుకులు ఉన్నారో ప్రతి ఒక్కరి సంగతి తెలుస్తాం. మీరు అనుకుంటున్నారు అవసరమైతే నా వ్యక్తిగత అభిప్రాయం మిమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ పంపించి తాలిబాన్లతో శిక్షిస్తాను అంటారు. ఎవర్రా మీరు? అంటే సినిమా హీరోని ట్యాపింగ్ చేస్తారా? ఎక్కడుందిరా మీకు అధికారం? అంటే ఆడబిడ్డలకు అలా స్వేచ్ఛ లేదవరా? మీకు రా అంటే ఏంటారు కొడుకులారా మీరు? ఎవర్రా మీకు యూనిఫామ్ వేసింది? సినిమా హీరోయిన్లు, మధ్యతరగతి మాలాంటి ఎమ్మెల్యేల పిల్లలు ఏమింటారా మా భార్యలతో? మీరు ఏమింటారా? మీరు ఏదన్నా దాని దేశ ప్రకారం టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం దేశ విద్రోహులు కావచ్చు, ఆటంకవాదులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, కొన్ని ఉన్నాయి, దానికి పద్ధతులు ఉన్నాయి. ఇదేంద్రా సినిమా హీరోయిన్ల దీనుడు, రాజకీయ నాయకులు ఎవర్రా మీకు చెప్పింది? ఈ కులపిచ్చి ముదిరిపోయింది. ఒకడు ఎల్మదొర అంటాడు, ఒకడు రెడ్డి రాజు అంటాడు, ఒకడు కమ్మరాజు అంటాడు. కాబట్టి దయచేసి చెప్తున్నా, దీని మీద తీవ్రంగా చర్య తీసుకోవాలా. భవిష్యత్తులో నా కొడుకు కూడా టెలి ట్యాపింగ్ వేయాలంటే గజ గజ గజలు ఆడాలా. ఈ రైతుల దగ్గరికి వెళ్ళాడు 5 ఏళ్ళ కింద వెళ్తే బాగుండేది. 5 ఏళ్ళ నుంచి ఫామ్ హౌస్లో అన్నాడు, ఉన్న బ్రాండ్లన్నీ కంప్లీట్ చేసిండు. ఇప్పుడు మొసలి చెరువుల కదా నీళ్ళు అయిపోయినట్లు అయిపోతే నీకు పదవి దిగిపోతే కదా ఇప్పుడు భూమిలోకంకి వచ్చినావు. ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గతం మర్చిపోయినావు. 1400 మంది బిడ్డలని ఆత్మార్పణ చేసినావు. నీ బిడ్డల గురించి రాజ్యం వెళ్ళినావు. మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు. ఆ ఉసురు ఊరికనే తగలకపోదు. రెండోది ఒక పక్కన పెడితే కల్వకుంట్ల చంద్రశేఖర్ అనేవాడు మొసల్లాంటి వాడు. మళ్ళా పవర్ వస్తే మొసలు అవుతాడు. చెర్లలో వాటర్ పోతే ఎట్లయితే అవుతాడో అట్లా అవుతాడు. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లనే ఉండాలా, ఎప్పుడు ఫామ్ హౌస్ బయటనే తిరగాల. తెలంగాణ వ్యాప్తంగా ఆయన చేసిన 33 జిల్లాలని నెలకొక జిల్లా తిరగాల. చంద్రశేఖరరావు గారు మీరు పెద్దవాళ్ళు, మీరు అపార మేధావి, చాణుక్యుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ధ్వంసం చేసిన మేధావి. కాబట్టి నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనే మంచిది. నువ్వు అధికార పక్షం కలిస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలు మళ్ళీ రజాకార జీవితాలు చేస్తావు. నువ్వు ఎంత నిసిగ్గండి రాజు. నిజాం రాజు మంచోడు అంటాడా? మా పూర్వీకులను బతుకమ్మలు ఆడిపించినట్టు చూసినావా? రజాకార్ సినిమా చూసినావా? చూడండి మీరు. అట్లాంటి రాజు అంటే ఇట్లా క్యారెక్టర్ చూడు ఎట్లా అంటాడు. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు జీవించిన నొద్దులు, ఆరోగ్యం బాగున్న నొద్దులు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిని ఉండాలా, ప్రజలలోనే తిరగాల. మళ్ళీ ఏ రోజన్నా అధికారం అని ఆశ పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోతావు. తెలంగాణ ప్రజలకు మళ్ళీ శాపం అవుతుంది. కాబట్టి ఈయన తిరుగుతూనే ఉండాలి. ధరణి విషయంలో అనేక కుంభకోణాలు జరిగాయి. ఈ విషయంలో మీ పార్టీ ఏమైనా యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉందంటారు? యాక్షన్ అంటే ప్రశ్నించటమే మా యాక్షన్. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేస్తుందమ్మా? ప్రతిపక్షము ప్రజల గొంతుకై ప్రతిపక్ష బాధ్యత నెరవేర్తించడము, ప్రజా సమస్యల పోరాటం. ఈరోజు కరీంనగర్లో సంజయ్ అన్న కావచ్చు, ట్యాపింగ్ల మీద మన పార్టీ ఫిరాయింపుల మీద మహేశ్వరరెడ్డి అన్న కావచ్చు, వీళ్ళందరూ ప్రతి సమస్య మీద పరిశీలిస్తున్నాము. రెండోది టెలిఫోన్ ట్యాపింగ్ మీద స్పందించడము, కిషన్ రెడ్డి అన్నగారు స్పందించారు. ఈ వసూళ్ళ మీద కూడా కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో బిల్డర్స్ గజగజగజలు అనుకుతున్నారు. రేవంత్ రెడ్డి బృందం అంతా ఎప్పుడు ఫోన్ వస్తుందా, ఈ 10 సంవత్సరాల జరిగిన కన్నా ఎక్కువ ధ్వంసం జరుగుతుంది తెలంగాణ ప్రజలు దయచేసి ఈ ధ్వంసం ఆపాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిటే కాదు, అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తేనే ఈ కాంగ్రెస్ ఒక అవినీతి పరులందరూ కొద్దిగా కట్టడిలో ఉంటారని నా అభిప్రాయం. ఆల్రెడీ మీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు జరిగాయి. దీని ఎట్లా? ఒకటండి,
మమ్మల్ని మొన్ననే నేను స్పందించాను. మమ్మల్ని టచ్ చేయాలనే ఇంతవరకు పుట్టలేదు. ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి సావటానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళము. మీరు డబ్బుల గురించి, అధికారం గురించి, పదవుల గురించి 12 పార్టీలు మారిన వాళ్ళు, వాళ్ళ గురించి చెప్పను. కాంగ్రెస్ అనేది కనుమరుగయ్యే పార్టీ అతి త్వరలో. ఈ దేశ విముక్తి పార్టీ. ఈ దేశం కాంగ్రెస్ విముక్తి అయితేనే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన స్వాతంత్రం. మహాత్మా గాంధీ గారు ఆ రోజు అన్నాడు కాంగ్రెస్ని క్లోజ్ చేద్దామని. అది మా నరేంద్ర మోడీ గారి హయాంలో క్లోజ్ చేస్తున్నందుకు బాగా సంతోషంగా ఉన్నది. కాబట్టి అట్లాంటి విషయాలు ఏం పెట్టుకోనండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టచ్ చేసేంత ధైర్యము, సాహసము ఏ వ్యవస్థ చేయలేదు. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? అదే చెప్పాను కదండి, డబుల్ డిజిట్ అంటే అర్థం చేసుకోవాలి. అది 10 కావచ్చు, 12 కావచ్చు, 14 కావచ్చు. ఒకవేళ తెలంగాణ ప్రజలందరూ మూకుమ్మడిగా మేము బతకాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్జన్యాలతోని, ఈ మైనార్టీల దౌర్జన్యాలతోని మేము బతికి గౌరవంగా గుళ్ళలకు పోవాలా, పూజలు చేసుకోవాలా, బతుకమ్మలు ఆడాలా, సంక్రాంతి పండుగలు చేసుకోవాలా, లేకపోతే కట్టు బొట్టు మెట్టు ఈ నిత్య నూతనమై మంగళారతులు మంగళసూత్రాలు ఈ తెలంగాణలో ఉండాలంటే ఈ భారతీయ జనతా పార్టీ ఉండాలని కోరుకుంటారు. వీలైతే అందరు ఆశీర్వదిస్తే 10 సీట్లు గెలుస్తాం. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజల ఆశీర్వాదం అంటే 17 పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీస్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ దయాకర్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.